సర్కార్ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు ఆఫీసర్లను పిలుచుకొని మీటింగ్ పెట్టిండట. జరగవలసిన నష్టమంతా జరిగిపోయినాక చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు ఒదికు రాష్ట్రంలో చెడగొట్టు వానలతోనే పంట మొత్తం చందన అయినాక రైతులు మొత్తము ఆగమాగమైకుంటా పరిశాన్ అవుతుంటే ఇప్పుడు మీటింగ్ పెట్టి ఏం చెప్పిండు, పంట నష్టం పైకం ఇస్తామని ఇట్లా అన్నాడా అంటే అంతా ముచ్చట చెప్తా పాండ్రి. చెడగొట్టు వానలతోనే పసుపు పంటలు మొత్తం చందన అయినాయట. అన్నదాతలు ఆగమైతుర్రట. తేమ శాతం ఎక్కువ ఉన్న పసుపును కూడా మలి సర్కారు ఉంటది, ఎవ్వలకు రంది పడకుండ్రని చెప్పుకుంటూ వచ్చిండట. అయ్యా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు ఒదికు పసుపు పంటలే కాదు, అటు మామిడి తోటలు, వరి చేన్లు, మొక్కజొన్న చేన్లు కూడా మొత్తము గాలి దుమారాలకు రాలిపోయినాయి. అట్లా నష్టపోయిన రైతులందరికీ కూడా పంట నష్టం పరిహారము పాయమాలు గట్టిస్తేనే మంచిగుంటది. ఒదికు మీ సర్కారు వచ్చినాక అన్నదాతలకు తిప్పలైతే తప్పుతలేవు. యాళ్లకు పెట్టుబడి సాయం కింద ఇచ్చే రైతు భరోసా పథకం పైకం కూడా ఇయ్యకపోతిరి. అప్పులు తెచ్చి మరీ పెట్టుబడులు పెట్టి పంటలు చేస్తే చేతికొచ్చిన పంటలు మొత్తం చెడగొట్టు వానలతో చందన అయినాయి. కాబట్టి ఒక పసుపు రైతులనే కాకుండా పంటలు నష్టపోయిన అన్నదాత అందరినీ ఆదుకోవాలి, ఇప్పుడన్నా మంచిగా ఆదుకోండి అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.